హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టర్మినాలజీలో భాగంగా కమ్యూడిటీస్ అనే టర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం కమ్యూడిటీస్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ప్రోడక్ట్ యూజ్డ్ టు కమర్స్ దట్ ఆర్ ఇన్ ట్రేడ్ ఆన్ ఏ సపరేట్ ఆథరైజ్డ్ కమ్యూడిటీస్ ప్లాట్ఫామ్. కమ్యూడిటీస్ ఇంక్లూడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. దీనికి సంబంధించిన తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక ఒక ప్రత్యేక ఆధీకృత వస్తువుల ప్లాట్ఫామ్లో వర్తకం చేయబడిన వాణిజ్యం కోసం ఉపయోగించే వస్తువుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మరియు సహజ వనరులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కమ్యూడిటీకి సంబంధించి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనకి మామూలుగా సహజ వనరుల ద్వారా లభించేవి కావచ్చు, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా దొరికేవి కావచ్చు, ఏవైనా వీటిని కమ్యూడిటీస్ అనుకుంటాం. సింపుల్గా మనకు సహజ వనరుల ద్వారా అంటే ఇప్పుడు మనకు భూమి నుంచి గోల్డ్, సిల్వరు ఇలాంటివి దొరుకుతాయి కదా. ఇవి దాంతోపాటు మనకు సముద్రం నుంచి వచ్చే గ్యాసు, పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం కమ్యూడిటీస్గా మాట్లాడుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద ఈ కమ్యూడిటీస్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది దాన్ని బేస్ చేసుకుంటే కనుక ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ధర ప్రభావము ప్రపంచం మొత్తం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది. ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి దాన్ని మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే కనుక ప్రపంచం మొత్తం మీద క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే కనుక మనకి ప్రపంచం మొత్తంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది, కానీ అరబ్ దేశాల్లో అనుకూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది అరబ్ దేశాల్లో ఎక్కువ దొరుకుతుంది. సో ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అంటే వ్యవసాయ ఉత్పత్తి పరంగా వచ్చినాయి లేదా సహజ వనరుల ద్వారా లభించే వస్తువులకు సంబంధించి వాటిని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే కనుక మనం దానిని కమ్యూడిటీ ట్రేడింగ్ అని అంటాము. సో ఇది ఇక్కడ ఒక వెసులుబాటు ఏంటంటే మనకి మామూలుగా ఆప్షన్ ట్రేడింగ్, స్టాక్స్ ట్రేడింగ్ అనేది మామూలుగా 3:30కి క్లోజ్ అయిపోతుంది కదా. ఈ కమ్యూడిటీస్కి సంబంధించిన ట్రేడింగ్ మటుకు నైట్ 12 వరకు ఉంటుంది. అంటే మనం మ్యాక్సిమం 11:30, 11:45 వరకు అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. సో దీని మీద కూడా మనం అనాలిసిస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.